తన శిలువ వలన, హల్లెలూయా హల్లెలూయా, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, అంటే చంపేశాడు. సిలువలో ఆయన చచ్చిపోయాడు అనుకుంటున్నారు అందరూ, కానీ సిలువలో ఆయన ద్వేషమును చంపేశాడు. హల్లెలూయా హల్లెలూయా. సిలువ అంటే ఎంత విలువైందో తెలుసా? దీన్ని కూడా విమర్శించే భ్రష్టులు బయలుదేరారు. క్రైస్తవుల్లోనే దొంగ కపట సహోదరులు అంటారు వీళ్ళనే. సిలువే నా శరణ ఆయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా. మంచి పాట, అద్భుతమైన పాట కదా. దీన్ని విమర్శించే భ్రష్టులు ఉన్నారు. సిలువ నీకు శరణమా, యేసయ్య శరణమా అంటున్నారు. సిలువ యేసయ్య వేరు అనుకుంటున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు దేని చేత సంహరించాడు? చదవండి అన్నమాట, చదవండి. తన సిలువ, హల్లెలూయా, తన సిలువ వలన, తన సిలువ వలన. అందుకనే అపోస్తలుడైన పౌలుకు ఈ విషయం తెలుసు కాబట్టి, నేను సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. హల్లెలూయా. సిలువ విలువ తెలియని భ్రష్టులు బయలుదేరారు. సీనియర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా భ్రష్టులుగా తయారయ్యారు. ఒక పెద్ద ఆయన, పేరు చెబితే బాగోదని కానీ, పెద్ద ఆయన, పెద్ద మినిస్ట్రీస్ వాళ్ళు పిలుస్తారు పెద్ద పండగలు చేసి. పెద్ద ఆయన వయసులో పెద్దోడు, కానీ ఏమంటున్నాడు తెలుసా? ఆయన అన్న మాట చెప్తున్నా. ఈ మాట ఆయన అనకపోతే దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు అన్న మాటే నేను విన్నాను. సిలువు నీ బొంద మీద వేసి కొట్టుకో అన్నాడు. మరి అట్లా ఆయన్ని పిలిపించి వాక్యం చెప్పిస్తున్నారు. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. వాక్యం చెప్తున్నాం అనుకుంటున్నారు. ఆ వాక్యములన్నీ భ్రష్టులు. సిలువను విలువైనదిగా ఎంచని ప్రతివాడు భ్రష్టుడు. ఇది పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట.